పురుషలు. ఈ పురుషలు ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలని 3 విధములు. ప్రథమ పురుష ఎక్కడనో ఉన్నవాన్ని గురించి తెలుపునది ప్రథమ పురుష. ఉదాహరణకు రాముడు అయోధ్యను పాలించెను, వాడు అన్నమును తినెను మొదలైనవి ప్రథమ పురుషకు చెందినటువంటివి. నెక్స్ట్ మధ్యమ పురుష ఎదుటి వాణిని గురించి చెప్పునది మధ్యమ పురుష. ఉదాహరణకు నీవు చూచితివి, మీరు పాడుచున్నారు మొదలైనవి. నెక్స్ట్ ఉత్తమ పురుష తనను గురించి చెప్పునది ఉత్తమ పురుష. ఉదాహరణకు నేను చదివితిని, మేము చదివితిమి మొదలైనవి. కాలములు భూత, భవిష్యత్, వర్తమాన, తద్ధర్మాది భేదములతో కాలములను 4 విధములు. భూతకాలము పాస్ట్ టెన్స్, జరిగిపోయిన కాలమును భూతకాలము అని అంటారు. ఉదాహరణకు వాళ్ళు వెళ్ళెను, వీరు చూచిరి మొదలైనవి భూతకాలానికి చెందినటువంటివి. భవిష్యత్ కాలము ఫ్యూచర్ టెన్స్, ముందు జరగబో పనిని తెలుపు దానిని భవిష్యత్ కాలము అంటారు. ముందు జరగబో పనిని తెలుపు దానిని భవిష్యత్ కాలం అంటారు. ఉదాహరణకు వాడు ఎంతో గొప్పవాడు కాగలడు, వీరు పెద్ద చదువులు చదవగలరు. నెక్స్ట్ వర్తమాన కాలము ప్రెజెంట్ టెన్స్, జరుగుచున్న పనిని గురించి తెలుపు దానిని వర్తమాన కాలం అంటారు. అనగా ప్రారంభింపబడిన పూర్తి కానిది అని అర్థము. ఉదాహరణకు వాడు చూచుచున్నాడు, వీరు తినుచున్నారు మొదలైనటువంటివి. తద్ధర్మ కాలం భూత, భవిష్యత్తు, వర్తమాన కాలముల కంటే భిన్నమైన విలక్షణమైన అర్థమును తెలిపినది తద్ధర్మ కాలము. అనగా తన ధర్మమును తెలుపునది అని అర్థము. ఉదాహరణకు గాలి వీచును, విద్యార్థి చదువును, సూర్యుడు ఉదయించును. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.